అన్న హాయ్ అన్న. హాయ్ హాయ్ బ్రో. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నది ఇప్పుడు ఆయన పరిపాలన? ఆయన రాగానే ఫస్ట్ గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వచ్చినాయి. వాళ్ళు ఎప్పుడు చూడని ఒక స్ట్రీట్ లైట్స్ వచ్చినాయి. మనం ఎలాగా అప- అసలు ఎవరు లేనప్పుడు ఇంకా వాళ్ళు గిరిజన వాళ్ళు నమ్మారు. వాళ్ళు నమ్మగానే వాళ్ళ నమ్మకంతో అది సక్సెస్ చేసినందుకు మళ్ళీ నిన్న కాదు మొన్న వెళ్ళారు. మొన్న వెళ్ళి ఆ అరకు అనే ప్రాంతానికి నడి రోడ్డు మీద కాళ్ళ గుత్తి నడుకుతూ వెళ్ళారు, వర్షం కూడా. అలా వెళ్ళి వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకున్నందుకు వాళ్ళ కృతజ్ఞతలు కూడా చెప్పుకున్నారు. నాకు పెద్ద కొడుకు వచ్చాడు, నాకు రోడ్లు వేయించాడు అని మొన్న కూడా చూసాం మా అమ్మగారు నవ్వుతూ చెప్పడం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్నెన్నో వ్యాఖ్యలు అయితే వస్తున్నాయి నెగిటివ్ గా. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? బ్రో, మాట్లాడుకునే వాళ్ళు ఎన్నో మాట్లాడుకుంటారు బ్రో. చేసేవాళ్ళు మంచి చేసిన వాళ్ళు మంచి గురించి మాట్లాడుకుంటారు. చెడు చేయాలనుకున్న వాళ్ళు ఎంత మంచి చేసినా సరే దాన్ని పట్టించుకోకుండా మనం ఎవరైనా నెగిటివ్గానే అవన్నీ తీసుకొస్తూ ఉంటారు. ఒకళ్ళు మంచిగా చెప్పాలంటే వాళ్ళు మంచిగా చూస్తారు. అదే నెగిటివ్గా మాట్లాడాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎంత మంచి చేసినా సరే అదంతా ఎదిగే వాళ్ళని ఎదుగుతున్నాం అంటారు, తొక్కే వాళ్ళు తొక్కుతున్నాం అంటారు. అంటే చూసారా, అదే జరుగుతూ ఉంది ఇప్పుడు ప్రెసెంట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ 21 సీట్లకి అంకితమా ఆంధ్రప్రదేశ్ లో? లేదు లేదు, ఆయన అనుకుంటే సీఎం అవ్వగలరు. కాకపోతే ఆయన వచ్చిన పర్పస్ ఏంటి, ప్రజలకు మంచి చేయాలి అన్న పర్పస్ తప్ప నాకేదో హోదా కావాలి, నాకు అది కావాలని కాదు. ఆయనకు కావాల్సింది ప్రజలందరూ మంచిగా ఉండాలి, ప్రజలకు ఏం కావాలో అది ఇవ్వాలి. ఆయనకి అందుకనే ఇక తీసుకుంది జన సంరక్షణ అని, తర్వాత వనరులు మొత్తం, ఇంకా అన్ని మొత్తం కల్చర్ని కాపాడాలి. తర్వాత మనకు కల్చర్ని, అట్మాస్ఫియర్ మొత్తం అంతా చూసుకోవాలి. ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో ఈయన మీద ఈయన అభిప్రాయం? కంపల్సరీ జరుగుతుంది. మీరు చూడొచ్చు కదా, మీకు ఎప్పుడు చూడని లైట్లు లేని రోడ్లు లేని ప్రాంతాలకే ఆయన వెళ్ళి సడన్ తన అమౌంట్ తను రోడ్లు వేయించాడు. అన్నీ జరిగినాయి, వాటర్ గురించి అన్నీ జరుగుతూనే ఉంటాయి. వాళ్ళు చెప్తూనే ఉన్నారు కదా గిరిజన ప్రాంతాలు. ఇప్పుడు దాకా వాళ్ళు ఇల్లు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు. కానీ ఇప్పుడు వాళ్ళ ఒక రోడ్లు వెళ్తున్నాయి, బస్సులు వెళ్తున్నాయి అంటే దానికి ఎవరు కారణం? డిప్యూటీ సీఎం కదా. మరి పవన్ కళ్యాణ్ గారు మరి మూవీస్ వేలోకి వెళ్తే ఆయన అసలు ఇప్పుడు ఏంటి ఎలా చేస్తున్నారు? లేదని చెప్తున్నారు కదా, నేను ఇక లాస్ట్ మూవీతోనే ఆపేస్తున్నా, నాకు ఇదే అంకితం అంటున్నారు కదా. ఇప్పుడు ఈ ఓజీ మూవీ వస్తుంది కదా, అసలు వచ్చే అవకాశం ఉందా బ్రో ఓజీ? కంపల్సరీ. అంటే యాక్చువల్గా మొన్న ఇప్పుడు అర్హర్ వీరమల్లు కూడా ఏంటి, మీ ప్రొడ్యూసర్ నష్టపోకూడదనే కూడా ఆయన షెడ్యూల్ అంతా పక్కన పెట్టుకొని ఆయన అది దీంతో నాకు కొన్ని రోజులు కేటాయివ్వండి, మీరు నష్టపోకూడదనే దీన్ని అర్హర్ వీరమల్లు కూడా వాళ్ళు చేస్తున్నారు. ఓజీలో అకిరానందన్ గారు కూడా ఉన్నట్టు వినిపిస్తుంది. ఒకవేళ నిజంగా వాళ్ళ అబ్బాయి అకిరానందన్ గారు ఓజీలో చేస్తే ఎలా ఉంటుంది అనుకోవచ్చు బ్రో? అసలు ఇప్పుడు ఆ గ్లిమ్స్ చూస్తేనే హైప్ వస్తుంది. ఇంకా మనం చెప్పవసరం లేదు. ఇంకా ఆల్రెడీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్యాన్ ఫాలోయింగ్ అనే కానీ ఇప్పుడు అకిరానంద్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నారు. మేము అందరూ వెయిట్ చేస్తున్నాం లిటరల్లీ యాజ్ ఎ ఫ్యాన్ గా వాళ్ళ కొడుకు రావాలని. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఓపెన్ చేసినట్టు తెలుస్తుంది శంకర్ గారు డైరెక్షన్ లో. ఆ ఉస్తాద్ ఎలా ఉండే అవకాశం ఉంది? అది మనం ఇంకా మన ఊహకి లేదు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అది ఏ మూవీ వచ్చినా సరే యాజ్ ఎ ఫ్యాన్ గా మనకి ఆ సెలబ్రేషన్ అది మనకి స్క్రీన్ మీద కనపడాలి మన హీరో, అంతే. మనకి చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఏ హీరోతో మల్టీ స్టారర్ చేస్తే బాగుంటుంది బ్రో మీ ఒపీనియన్? ఇంకెవరు, అన్నయ్యతోనే చిరంజీవి గారు. వాళ్ళిద్దరు కాంబినేషన్ లో వస్తాను. ఆల్రెడీ ఒకసారి వచ్చిన మూవీ మనకి శంకర్ దాదా ఉంది. ఇంకా ఆ మూవీలో ఒక చిన్న గ్లిమ్స్ తోనే మనకి ఎక్కడికే వెళ్ళిపోయింది హైప్. అదే వాళ్ళిద్దరు కాంబినేషన్ లో వస్తే ఇంకా మనం చెప్పవసరం లేదు బ్రో. మరో విషయం, అల్లు ఫ్యాన్స్ కి మెగా ఫ్యాన్స్ కి ఇష్యూ ఏంటి బ్రో? అసలు ఏం జరుగుతుంది? అది ఏం లేదు, వాళ్ళు బాగానే ఉంటారు బ్రో. మనం ఏదైనా అనుకోవాలంటే వాళ్ళ ఏ సిచ్యువేషన్ వచ్చినా సరే వాళ్ళందరూ ఒకటే అవుతారు. యాజ్ ఎ ఫ్యాన్ గా మనం ఏం చేయాలి, ఫ్యాన్ లోనే చూడాలి మనం. ఎందుకంటే మనం ఇంకా యాక్చువల్గా ఏం చెప్పాలంటే మన ఫ్యాన్స్ మనం ఏంటి, మనం వర్క్ చేసుకుంటే వెళ్ళిపోవాలి, వాళ్ళని అభిమానించాలి. వాళ్ళని కొట్టుకొని ఎవరిని మనం అనుకుంటే మనదే తప్ప వాళ్ళందరూ బాగానే ఉంటారు. యాజ్ ఎ ఫ్యాన్ గా మనం ఏంటంటే ఎంకరేజ్ చేసుకోవాలి. యాక్చువల్గా ఏంటంటే ఒక ఇష్యూ వచ్చినప్పుడు మనకి ప్రాబ్లం అవుతుంది తప్ప యాక్చువల్గా వాళ్ళు వచ్చి మనకి జస్ట్ మాట్లాడగలరు కానీ పెయిన్ బట్టి మందే కదా. మరి ఎందుకని చూసుకుంటే అల్లు అర్జున్ గారు చాలా పేజెస్ అల్లు ఫ్యాన్స్ అవ్వచ్చు, ఇలాగ మెగా ఫ్యాన్స్ లోనేమో అల్లు అర్జున్ గారిని ట్రోల్ చేస్తున్నారు. అసలు అల్లు ఫ్యాన్స్ కి మెగా ఫ్యాన్స్ కి అసలు ఏం జరిగింది, అసలు ఎందుకని కొట్టుకుంటున్నారు? ఏం లేదు బ్రో, అల్లు ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ ఏం లేదు. ఒక సందర్భంలో వచ్చినప్పుడు మెగాస్టార్ కి సపోర్ట్ లేకోకుండా నేను వచ్చాను అని ఒక స్టేజ్ మీద చెప్పారు. సో ఇక ఆ సిచ్యువేషన్ వల్లే అంటే ఎప్పుడు వచ్చినా సరే మూలాలు మర్చిపోకూడదా అని ఇంకా ఆ కంటెంట్ ద్వారానే ఇలాగ జరిగింది తప్ప అలాగేం లేదు. వాళ్ళందరూ ఎప్పుడు ఒకటే. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.